వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్, అలాగే స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఒక వీడియోలో చెప్పారు ఈ కాస్మిక్ ఎనర్జీ అండ్ ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆ, కానీ ఇలా మెడిటేషన్ చేసిన వాళ్ళు అంటే అందరూ న్యాచురల్గా ఇప్పుడు ఒక ఏదైనా ఒక అకేషన్ అయింది, లేదైనా ఫంక్షన్ అయింది, అందరం కలిసాము, అందరు సరదాగా ఉంటారు. ఈ మెడిటేషన్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉండడము, తక్కువగా మాట్లాడడము, ఏదైనా హ్యాపీగా అనిపించినా అంత ఎక్కువగా నవ్వకపోవడము, ఇలా ఉండడం చూస్తూ ఉంటాము. సో ఒక విధంగా ఈ మెడిటేషన్ ప్లస్సా మైనసా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. సో మీరేం చెప్తారు? నిజంగా అంటే ఒక ఒక దానిలోకి వెళ్ళిపోతారా, వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారా అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా ఒక ట్రాన్స్‌లో ఉంటారండి. బట్ మెడిటేషన్ వల్ల లాభమే ఉంటుంది గానీ నష్టం ఉండదు. మీరు ఎప్పుడైనా సాధన చేసిన వాళ్ళు చూడండి. మీరు ఇప్పుడు అడిగారు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కోపం వస్తుంది. ఇవన్నీ చెప్తుంటారు. మెడిటేషన్ సాధన చేసేవాళ్ళకి ఎప్పుడు కోపం రాదండి. ఒకవేళ అక్కడ సిట్యుయేషన్ బట్టి కోపం వచ్చినా కూడా తర్వాత మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు నిజంగా తప్పు ఉంటే పిలిచి వాళ్ళకి క్షమాపణ అడుగుతారు. సారీ ఏదో జరిగిపోయింది ఇందాక అని అలా రియలైజ్ అవుతారు. అంటే మెడిటేషన్‌కి అంత పవర్ ఉంటుందండి. వాళ్ళు నిజంగా నేను మెడిటేషన్ చేస్తున్నానని చెబుతూ బయట కోపము, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలతో ఉన్నారనుకోండి, నిజంగా వాళ్ళు సాధన చేయట్లేదని అర్థం అండి. అంటే మెడిటేషన్ త్రూ ఇవన్నీ పోతాయా? అదే ఈర్ష్య, అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా వదిలించుకోవచ్చా 100% అండి. మెడిటేషన్ తో? మన ఇన్నర్ బాడీ ఎప్పుడైతే మనకు మన దేహంలో ఉన్నటువంటి బ్లాక్స్ ఎప్పుడైతే తొలగిపోతాయో చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. ఓకే. ఇప్పుడు చూడండి గౌతమ బుద్ధుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆయన సాధన చేశాడు. అంటే ఆయన ఒక రాజు. ఆయనకు అసలు చావు ఉంటుందనే పదం కూడా తెలియదు. అసలు ఒక వ్యక్తికి చావు ఉంటుంది, ఇవన్నీ మనిషి చనిపోతాడు జన్మ తీసుకున్న తర్వాత అనేది కూడా తెలీదు ఆయనకు. ఒక చావు శవం పోతున్నప్పుడు చూసి రియలైజ్ అయ్యాడు ఆయన. ఇవన్నీ కనుక్కోవడానికి ఆయన తపస్సు చేశాడు. మెడిటేషన్ అప్పుడు తపస్సు అంటున్నారు, ఇప్పుడు మెడిటేషన్ అంటున్నాం. అంటే ఆయన తెలుసుకోగలిగాడు అనమాట. అంటే ఇవన్నీ పోవడానికి మనిషి ఎలాగ ఉండాలంటే సాక్షిభూతంగా ఉండాలి. ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉంటాడో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏముంటుందంటే అక్కడ స్పందించడానికి ఏమి ఉండదండి. ఓకే ఇక్కడ ఒక సిచ్యువేషన్ బాగలేదు కదా, దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తుంటాడో మనం దానికి అరవాల్సిన అవసరం లేదండి. అంటే అక్కడ చిన్న జస్ట్ అదే పెద్దల మాట అంటారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటూ ఉంటారు చూడండి. జస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక 2 నిమిషాలు టైం కేటాయిస్తే అయిపోతుందండి. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దానికి ఒక 2 నిమిషాలు రియాక్ట్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, ఎవరు తప్ప అలా కాదు ఇలా చేయండి అయిపోయింది అక్కడికి. అలా కాకుండా దాన్ని ఎప్పుడైతే మనం కోపం తీసుకొని దాన్ని మెంటల్గా తీసుకొని మైండ్ డిస్టర్బ్ అయ్యి బయటికి వెళ్ళి మళ్ళీ దానికి ఆల్కహాల్ తీసుకుంటూ సిగరెట్ తీసుకుంటూ ఇవన్నీ చేసినప్పుడు ఏమంటే మైండ్ ఫిజికల్గా కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మెడిటేషన్ అనేది ఒక మనిషి పని చాలా ప్రభావం ఉంటుందండి. దానికి చూడండి ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రతిదానికి ఎక్కువ స్పందించరు. వాళ్ళ రిజల్ట్ అంతా ఎప్పుడే ప్రాక్టికల్గా ఉంటుంది, థియరీగా ఉండదు. వాళ్ళు ఏదైనా ఒకటి అనుకున్నారనుకో 100% చేసి చూపిస్తారు. వాళ్ళు విత్ రిజల్ట్ తో వస్తారు. మిగతా వాళ్ళ కోపం ఇవన్నీ ఉంటాయంటే వాళ్ళు సాధన చేయట్లేదు అని అర్థం. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎంతసేపు అంటే ప్రెసెంట్ లో ఉండడానికి ట్రై చేయడం అనేది మెడిటేషన్ కాదా? ఇంట్లో చాలా మంది మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేస్తున్నాం, పీస్ఫుల్ గా ఉన్నాము అని అంటారు. కానీ వాళ్ళకి ఇవన్నీ కంట్రోల్ రావట్లేదు అంటే మెడిటేషన్ లో రకాలు ఉంటాయా? మెడిటేషన్ లో రకాలు ఉండవండి. వాళ్ళు చేసే మెడిటేషన్ సరైన మెడిటేషన్ కాదని అర్థం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక 15 నిమిషాలు కూర్చొని ఇదే మెడిటేషన్ అనుకుంటారు. అది కాదండి. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీ ఆలోచనలు తగ్గుకుంటూ వస్తాయో, నువ్వు జీరో థాట్స్ అక్కడికి వెళ్తావో నీకు అప్పుడు నీకు ప్యూరిటీ అనేది తెలుస్తుంది. అప్పుడు మెడిటేషన్ యొక్క ప్రభావం నీకు తెలుస్తుంది. మనిషికి ఎవరికైనా కానీ స్టార్టింగ్లో ఆలోచనలు వస్తాయండి. ఈ ఆలోచనలు వాళ్ళు కంటిన్యూ చేస్తూ వాటి నుంచి బయటపడలేక మెడిటేషన్ ఉంటే బయటకు వచ్చేస్తారు. అలా కాకుండా డైలీ దానికి నేను ప్రతిసారి 41 డేస్ సాధన. ఎందుకంటే ఈ రోజు ఒక 10 నిమిషాలు కూర్చున్నారు, రేపు ఒక 2 నిమిషాలు పెంచుకోండి చాలా అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనిషికి ఆసన సిద్ధి వస్తుందండి. ఎప్పుడైతే ఆసన సిద్ధి వస్తుందో రోజు ఒకే ప్లేస్లో కూర్చున్నప్పుడు చూడండి మనం ఆ ప్లేస్ కనెక్ట్ అయింటాం. ఆటోమేటిక్గా మనకి అక్కడ కూర్చుందామో మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. సైన్స్ ప్రకారంగా మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకున్నా దానికి మనకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నా 21 డేస్ టు 41 డేస్ టైం ఉంటుంది. రోజు ఒకే ప్లేస్లో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండా మన మైండ్ అనేది మనకి ఆలోచన రానివ్వదు. ఎందుకంటే ఈ మనిషి ఇక్కడ కూర్చున్నాడు అంటే మెడిటేషన్ గురించి కూర్చున్నాడు కాబట్టి మైండ్ ఏం చేస్తుంటే ఆలోచనలు డైవర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏదైనా కానీ స్టార్టింగే చాలా మందికి ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ వెళ్ళి కూర్చొని చేయడం అనేది అంటే ఫస్ట్ వన్స్ కూర్చున్నారనుకోండి ఇంకా ఆటోమేటిక్గా చేస్తారేమో. కానీ మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో? స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే శ్వాసను గమనించుకుంటూ కూర్చోవాలండి. అంటే మనం తీసుకునే శ్వాసను వదిలే శ్వాసను దీన్ని గమనిస్తూ కూర్చున్నప్పుడు ఏమవుతుంటే అప్పుడు మన మైండ్ అనేది ఆలోచన చేస్తూ ఉంటుంది.
ఈ శ్వాస పైన ఆలోచన పెట్టుకోకుండా కూర్చోండి మనకు ఆలోచనలు వస్తాయి. అదే ఆలోచనలు గమనిస్తూ కూర్చున్నాం అనుకోండి ఏమవుతుందంటే నిదానంగా మనం తీసుకునే శ్వాసను వదిలే శ్వాసను గమనిస్తూ కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మనకు ఆ శ్వాస కూడా గుర్తుండదండి. అప్పుడు డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతాం. దానికే ప్రతి ఒక్కరి శ్వాసను గమనించుకుంటూ కూర్చున్నాం అనుకోండి అప్పుడు ప్యూరిటీ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోవచ్చు. మెడిటేషన్‌తో సక్సెస్ అవ్వచ్చా? ఖచ్చితంగా అండి. ఓకే. మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో మనిషికి ఒక క్యారెక్టర్ అనేది తనకు తాను క్రియేట్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసేవాళ్ళని చూడండి, వాళ్ళు ప్రేమతత్వం ఉంటుంది, కృతజ్ఞత భావం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది. హ్మ్. ఇంకా మనము ఎక్కడికెళ్ళినా కూడా ఏ దేవుడిని కోరినా కూడా మనకు కావాల్సినది ఇవే కదండీ. ఈ 3 క్వాలిటీస్ మనకు మన దగ్గర ఉన్నాయనుకోండి, హ్మ్. ప్రపంచంలో మనం ఎక్కడైనా బతికేయొచ్చండి. హ్మ్. ప్రేమతత్వం, కృతజ్ఞత భావం, క్షమాగుణం ఉన్నప్పుడు మనకు వేరే అవసరం లేదు కదండీ. ఒకరు మనం కారణం లేకోకుండా తిట్టారనుకోండి, క్షమించి వదిలేసేయండి. హ్మ్. అప్పుడు దాన్ని మనము మోసుకొని తిరగాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. మనకి ఎవరో ఒకరు సహాయం చేశారు. థాంక్ యూ చెప్పండి. ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! హ్మ్. మనకి ఏదో ఒకటి వచ్చింది. మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ప్రేమగా ఉండండి. హ్మ్. వాళ్ళు మనకి ఇంకా కనెక్ట్ అవుతారు కదా! హ్మ్. ఈ 3 ఉంటే చాలండి. ఒక మనిషి రకంగా హ్యుమానిటీ నేర్పిస్తోందనమాట. ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, అంటే ఎలా ఉండాలి అనేది. సాక్షిభూతంలోకి వెళ్ళిపోతాడండి మనిషి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటాడో, కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత, ఆ మనిషి అనేవాడు సాక్షిభూతంగా చూస్తాడు ప్రతిదాన్ని. హ్మ్. ఆ సాక్షిభూతంలోకి వెళ్ళినప్పుడే ప్రేమతత్వం, కృతజ్ఞతాభావం, క్షమాగుణం అనే క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు రిలేషన్‌షిప్స్‌లో గొడవలుంటాయి. ఈవెన్ పార్ట్నర్స్ మధ్యలో గొడవలుంటాయి. ఇప్పుడు తనకు నచ్చినట్టుగా పార్ట్నర్ మారాలి అని మనం ఇలా మెడిటేషన్‌లో కూర్చొని మనము అనుకున్నామనుకో, గట్టిగా యూనివర్స్‌ని ప్రే చేసుకున్నామనుకో, అది జరుగుతుందా? లేకపోతే అలా కోరుకోవడమే రాంగ్ అంటారా? కోరుకోకూడదండి. ఎప్పుడో కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచన ప్రభావం వాళ్ళపైన చూపదు. దానికి నేను ఇందాక చెప్పాను మీకు కృతజ్ఞత భావం, ప్రేమతత్వం అని. మీరు చూడండి మీకు ఈ క్షణంలో మీ ఇద్దరి మధ్యన గొడవ జరిగింటుంది కదా! మీరు గతంలో వాళ్ళు ఏదో ఒక మీకు మంచి చేసుంటారు కదా! దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే నేను చెప్పే కదండీ! మనిషి ఇక్కడున్నా, ఓ మనిషి ఇక్కడుండి, ఓ మనిషి ఇంకో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, మనము సోల్‌తో కనెక్ట్ అవ్వచ్చండి. బాడీతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అదే చెప్పాం మనకు మనకు ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళండి. అప్పుడు ఈ బస్సులు కావచ్చు, ఈ వెహికల్స్ కావచ్చు అప్పుడు లేవు. ఎక్కడో ఒక కూతురు పెళ్లి చేసి పెళ్ళింటికి పంపిందనుకోండి, ఆమెకు ఒక నైటు ఈమెకు నిద్ర రాదు. హ్మ్. కొన్ని రోజుల తర్వాత. నా కూతురు అక్కడ ఏదో బాధపడుతుంది. ఉదయం ఇంట్లో చెప్తుందామె. హ్మ్. నిజంగంటే అక్కడ అది జరుగుతుంది. హ్మ్. నువ్వెళ్లి చూసిరా అంటుంది. మీకు కావాల్సుంటే మీ పేరెంట్స్‌తో వీళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఇలా జరిగిందని. ఇంట్లో కొడుకుని గాని, భర్తను గాని పంపించినప్పుడు నిజంగంటే అక్కడ అలా జరిగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మెంటల్‌గా మనం ఎవరి గురించైతే ఆలోచన చేస్తున్నామో హ్మ్. వాళ్ళు వాళ్ళు చేసే ప్రతీదీ మనకు తెలిసి అంటే మన సోల్‌కి తెలుస్తుందనమాట. ఆ సోల్ మనకు పదే పదే గుర్తు చేస్తుంది. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది చూడు వెళ్ళు అని. హ్మ్. దానికే మన ఇంట్లో మన అంటే భార్యాభర్తల మధ్యన ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గతంలో వాళ్ళు ఏదో మనకు మంచి చేసుంటారు. హ్మ్. నైట్ పూట కూర్చోండి. నైట్ పడుకోయిన తర్వాత గాని ఎర్లీ మార్నింగ్ లేవగానే "నువ్వు గతంలో నాకు ఇంత మంచి చేశావు. నేను నీకు థాంక్ యూ చెప్తున్నాను. నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను" అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా వాళ్ళలో మార్పొస్తుంది. హ్మ్. దీన్నే సోల్ కనెక్షన్ అంటారు. హ్మ్. దానికి మా క్లాస్‌లో ఫస్ట్ సెషన్‌లోనే హీలింగ్ ప్రాసెస్ అనేది ఒకటుంటుందండి. హ్మ్. అంటే రిలేషన్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లమ్. ఆ హీలింగ్ ప్రాసెస్‌లో ఏముంటుంటుందంటే పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తము. అంటే మూడింటి పైన వాళ్ళకి తెలియకుండా వాళ్ళు హీల్‌లోకి ఎళ్ళిపోతారనమాట. హ్మ్. ఈ విధంగా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మీ ఆఫ్‌లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనంటే ఎక్కడ మీ ఆఫీస్ ద డీటెయిల్స్? ఆఫీస్ వచ్చేసి మనకు కేపీహెచ్‌పిలో కూకట్పల్లిలో ఉంటుందండి. క్లాస్‌కి రావాలనుకున్న వాళ్ళు స్క్రోలింగ్‌లో మా కాంటాక్ట్ నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్‌లో వస్తారు. మీరు క్లాస్‌కి రావాలనుకున్న వాళ్ళు అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఓకే. ఇందాక మీరు చెప్పారు గదా! ఒక యూనివర్స్‌కి పవర్ ఉంది. మనకెక్కడైనా మన వాళ్ళకేమన్నా అవుతుందేమో, పాప పెళ్లి చేసి దూరంగా పంపించినప్పుడు, వాళ్ళకి ఏది జరుగుతుంటే కొంచెం సిక్స్త్ సెన్స్ అనేది కొన్ని కొన్ని సార్లు నిజంగానే తెలుస్తుంది. కానీ మనకిష్టమైన వాళ్ళకి ఏమైనా జరుగుతుందో అన్న భయం ఆబ్వియస్‌లీ అంటే బ్లడ్ రిలేషన్‌లో ఉంటుంది కదా! సో, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా జరుగుతదేమో అని ఆ నెగెటివ్ థాట్స్ వస్తాయి తప్ప వాళ్ళకేదో కీడు కావాలని కాదు. మరి ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అదే మనకి తెలుస్తుంది కాబట్టి మనం వాళ్ళకి మంచి జరగాలని మనం ప్రేయర్ చేసుకోవాలి. అంటే అది చెప్పే కదా సోల్ కనెక్షన్ అని. మనకు మనం ఏదైనా అప్పుడే మనకి 100% సిక్స్త్ సెన్స్ ప్రతి ఒక్కరికి పనిచేస్తుందండి. అలా చూడండి నేను దానికే చెప్తున్నా ప్రతిసారి సోల్ కనెక్షన్ పెట్టుకున్నా అని చెప్తున్నాను నేను. ఆ సోల్ కనెక్షన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సిక్స్త్ సెన్స్ ఎప్పుడైతే పనిచేస్తుందో ఈరోజు ఇలా అనిపించింది కాబట్టి రేపు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకు ఇలా అనిపించింది. ఈ విధంగా వాళ్ళకి ఒక ఎనర్జీని పంపించేసి వాళ్ళకంతా మంచే జరగాలని మనం హార్ట్‌ఫుల్‌గా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే హ్మ్. వాళ్ళ చుట్టూ మనమే ఒక పాజిటివ్ ఆరా వాళ్ళకి పంపడం జరుగుతుంది.
ఓకే. అంటే ఇప్పుడు మేము అదే చెప్పాం, మా క్లాస్లో ఒకటి శ్వేత ధ్యాన క్రియ అనేది ఉంటుందండి. ఈ శ్వేత ధ్యాన క్రియ అనేది ఎనర్జీ ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటామో ఆటోమేటిక్ వాళ్ళకి మంచి జరుగుతుంది. మనం చూడండి, అప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ నైట్ నాకు ఇలా కలబడింది, ఏదో కూతురికి ఇలా కనిపించింది, నేను ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ తర్వాత టెంపుల్కి వెళ్ళొస్తానంటారు. అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు, నాకు నైట్ ఇలా కలబడింది, నా కూతురికి మంచి జరగాలని కోరుకుంటారు. అంటే వీళ్ళు వాళ్ళ గురించి ఒక పాజిటివ్ ఆలోచన చేశారు కాబట్టి ఈ ఎనర్జీ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళకి మంచి జరగడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.